బిగ్ బాస్ నువ్వు సామాన్యుడివి కాదే. ఈ అమ్మాయి ఎవరు రీతుని సంచాలకుగా చేసి అబ్బబ్బబ్బబ్బా ఏమి నాటకాలబ్బా నీలోనే ఉన్నాయి. ఎలాగో ఈ రీతు వచ్చేసి డీమాన్ పవన్ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఆ అబ్బాయి ఈ అమ్మాయి వెనకాల తిరుగుతుంటాడు. రేపు లోపలికి పోవాలంటే పర్మిషన్ ఇవ్వలేదు, హ్యాపీగా మన ఇల్లే అని చెప్పని అంటాడు. ఈమె హ్యాపీగా పోతుంది, చాక్లెట్లు బిస్కెట్లు అనేది తింటూ ఉంటుంది, వెనకాలే ఉంటాడు. ఇంకా వాళ్ళకి గొడవ వస్తుంది, ఆనందిద్దాము అనుకున్నావా? అందుకేనా ఆ రీతు వచ్చేసి ఫస్ట్ నేను ఆపమని చెప్తాను అని చెప్పని కరెక్ట్గా ఇంకొంచెం ఉంటే బర్ణనే పూసేసేవాడు పవన్ కళ్యాణ్కి. అలా పూస్తున్న సమయంలో స్టాప్ అని చెప్పనడింది. అందువల్ల అది బయటకు పంపించేసింది. ముఖ్యంగా ఈ శ్రీజ వాళ్ళు కానీ ఈ అమ్మాయి ఉంది కదా ప్రియా, ఒకటే గోల అబ్బా, కాకి గోల. అసలు ఫేవరెటిజం 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 అని చెప్పని అంటా ఉన్నారు. ఏంటి వీలాడిందే ఫేవరెటిజం కదా అక్కడ ఉండేది. ఆ విధంగా ఆయన పంపించేసింది. ఎలాగో ఇమ్మాన్ ఎలాగో అతని చేతిలో ఓడిపోతాడు కరెక్ట్గా, అందుకని డీమాన్ పవన్ కెప్టెన్ చేసేసావా? ఎందుకంటే నీకు అనుకూలంగా ఉంటుందని చేసావా? మేము గమనిస్తాం. నేను ఎప్పుడు నువ్వు వాళ్ళ మధ్యనే ఉంటున్నావు ఫుడ్ కానీ ఎప్పుడైనా సరే. వీళ్ళతో ఉండదానికంటే లోపల ప్రియా వాళ్ళతో కానీ వాళ్ళతో ఉండడం ఎక్కువ, శ్రీజ వాళ్ళతో ఉండడమే ఎక్కువ నువ్వు. అందుకని ఏం చేసావు? ఆలోచించావు. సరే, ఇప్పుడు మన భరణి అన్న కెప్టెన్ అయితే వాళ్ళ కూతురు ఏదైనా సేవ్ చేయాల్సిన పరిస్థితి వస్తే తనుజాకి ఇచ్చుకుంటాడు. ఇమ్మానియల్ అయితే ఇంకెవరికైనా సంజనాకు అట్లా రాముకు అట్లా ఇస్తాడు. ఎందుకంటే రాము వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు కదా, బాగా క్లోజ్గా ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తారు. ఇకపోతే మనీష్ అయితే వాళ్ళకే ఇచ్చుకుంటాడు. సో నువ్వేమనుకున్నావు? నీకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని కెప్టెన్ చేయాలి అనుకున్నావు. నీ అయితే వరస్ట్ సంచాలకం అనిపించింది నాకైతే.